హే గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒక క్విక్ డైనింగ్ టేబుల్ సెట్ కవర్స్ అన్నీ ఉంటాయి కదా, అలా యూస్ఫుల్ అయ్యేవి ఒక 3 ఐటమ్స్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో సెంటర్లో వేసుకోవడానికి ఆరల్స్ లైక్ మ్యాట్, మనం ఓన్లీ సపరేట్గా చైర్స్ దగ్గర తినేటప్పుడు ఉండే చిన్న మ్యాట్స్ అలాంటివి నేను ఒక 3 చూపిస్తాను. సో 1 బై 1 ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా సెంటర్లో వచ్చింది ఫస్ట్ ఐటమ్. సో ఈ ఐటమ్ ఏంటంటే మీకు మొత్తం కంప్లీట్ టేబుల్ అంతా కవర్ అవ్వకుండా ఓన్లీ సెంటర్లో డిజైన్ ఐటమ్ లాగా ఇట్లాగా రెక్టాంగిల్ లాగా కంప్లీట్గా వస్తుంది గైస్. లైక్ లుక్ అయితే మంచిగా ఉంది, మీరు దాన్ని అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో యాజ్ ఆఫ్ నౌ మా ఉన్న టేబుల్కి అయితే అరేంజ్ చేసుకొని మంచిగానే సెట్ చేసుకోవచ్చు. అండ్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న వాటికి ఇలాంటి వాటికి అయితే ఇది మంచిగా సెట్ అవుతుంది గైస్, లైక్ బిగ్ ఓవల్ షేప్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. సో రెక్టాంగిల్లో ఉన్న వాటికి అయితే సెట్ అవుతుంది. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఈ రౌండ్ కలర్ మ్యాట్స్ ఉన్నాయి కదా చైర్, సో ఇండివిజువల్ పర్సన్ కూర్చున్నప్పుడు యూజ్ చేసుకునే మ్యాట్స్ అనమాట. సో మనకి ఏవైనా హీట్ ఐటమ్స్ అలాగా పెట్టుకోవాలనుకున్నా కానీ మంచిగా బేర్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ లైక్ క్లాత్ అని కాదు, అది మనకి రోప్స్ ఉంటాయి, గుర్తుందా మీకు? లైక్ ఓల్డెన్ డేస్లో అలాంటి కొంచెం స్టిఫ్ కైండ్ ఆఫ్ క్లాత్ ఆర్ రౌండ్గా రొటేట్ చేసి వాళ్ళు స్టిచ్ చేస్తున్నారు. అది చాలా మంచిగా ఉంది హార్డ్గా అయితే. అండ్ ఈ మధ్యలో వుడెన్వి వేరేది వచ్చినాయి కదా, అవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను వాటి లింక్స్ అండ్ ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అంటే ఐల్ బీ అటాచింగ్ దట్ ప్రోడక్ట్ లింక్ ఆల్సో. లుక్ అయితే మంచిగా ఉంది గైస్. అండ్ మీరు వాష్ చేసుకోవాలనుకున్నా కానీ ఇవి వాషబుల్లే. ఒకవేళ ఏదన్నా స్టెయిన్ పడినా కానీ మీరు ఈజీగానే పోతుంది ఆ స్టెయిన్ కూడా వాష్ చేసుకోవడానికి. బోత్ ఈ రెక్టాంగిల్ దానిది అండ్ ఆల్సో ఆ 4 ఉన్నాయి కదా, అవి కూడా మంచిగానే పోతున్నాయి, వాషబుల్లే. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా కూడా తీసుకోవచ్చు. సో మీ డైనింగ్ టేబుల్ని నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద 2 products. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఈజ్ దిస్ వన్. సో డైనింగ్ టేబుల్ కవర్ అనమాట. సో మీకు డైనింగ్ టేబుల్కి ఏదైనా కవర్ ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి లుక్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు యూస్ చేసుకోవాలి. ఇప్పటికీ నేను చూపించిన రెక్టాంగిల్ది ఇట్స్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి గ్లాస్ ఉంటుంది కదా, సో మనకి మెయింటైన్ చేయాలనుకున్న చిన్నపిల్లలు ఉన్న అలాగా మనకు తెలియకుండానే పెద్దవాళ్ళ దగ్గర కూడా లైక్ మనం ప్లేట్స్ అలాంటివి అరేంజ్ చేసినప్పుడు కొంచెం లైన్స్ స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి కదా. సో అప్పుడు మనకే అనిపిస్తుంది ఆ స్క్రాచెస్ అవి చూసినప్పుడు ఆ టేబుల్ అంత మంచిగా అనిపించదు. యాక్చువల్లీ ఇది నేను ఎప్పుడూ పర్చేస్ చేయాలి, బట్ అలా డిలే అయిపోతుంది. సో దీని మీద మీరు చూస్తే నేను ఓపెన్ చేసినప్పుడు అది ఇట్లాగా ఫోల్డ్ అయి ఉండడము అలాగా కొంచెం క్లమ్జీగా అనిపించింది. నేను అనుకున్నా ఎలా ఉంటుందో అని చెప్పేసి, బట్ నేను జస్ట్ అలాగా అరేంజ్ చేసేద్దాము, అసలు చూద్దాము కొన్ని డేస్కి ఫోల్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను అలా పెట్టాను. అండ్ దాని ఆపోజిట్ సైడ్లో కూడా ఫోల్డ్ చేసి పెట్టాను గాయస్ నేను, లైక్ లేటర్ ఆన్ కొన్ని డేస్కి ఓకే నార్మల్గానే ఉంది. బట్ నేను ఇలా మధ్యలో పెట్టేసేసి ఆ రెక్టాంగిల్ కూడా నేను ఇంట్లో డిజైన్ ఆర్ స్టైల్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ని. బట్ లైక్ వితౌట్ దట్ సెంటర్ పార్ట్ కూడా మీరు జస్ట్ ఇది ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. వర్క్ అయితే అయ్యింది, బట్ హీట్ అయితే పెట్టొద్దు. యాజ్ యువర్ గాయ్స్ నో, అది హీట్కి అతుకుపోతుంది కాబట్టి. సో ఇందాక చూపించిన కవర్స్ లాంటివి అలాంటివి ప్లేస్ చేయండి ఇండివిజువల్ చైర్స్ దగ్గర. సో మీ డైనింగ్ టేబుల్ లుక్ అయితే మంచిగానే అనిపిస్తుంది గైస్. అండ్ ఇవి ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో ఈ పాలిథిన్ కవర్ లాంటిది, అదైతే స్మెల్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది గైస్, బికాజ్ ఆ పౌడర్ ఆర్ దానివల్ల అనుకుంటా. ఈ కార్నర్లో వచ్చిన డిజైన్ అయితే కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇఫ్ యూ లైక్ ద ప్రోడక్ట్ యూ కెన్ గెట్ ద లింక్ ఆఫ్ దిస్ ఇన్ ద full video description, or you can also comment down for the link. Thank you. Subscribe the channel for more updates. Thanks for watching.